మరి చూస్తూ ఉంటే మళ్ళా ఆనాడు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తూ ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, రైతులను ఆదర్శంగా తీసుకొని, వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పనో ఒక గుమాస్తా పనో చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలని ఆలోచన చేసి తెల్ల కాగితాలనంతా పచ్చ పాస్ బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి, అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,500 వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లు ఇచ్చి గెలిపించారు. దానికి కాదనట్లే, గెలిచినావు ఓకే, నిన్ను మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు ఈ గత 9 నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు. ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు, ఈ అమ్మ మీద ఒట్టేస్తానా, ఈ దేవుని మీద ఒట్టేస్తానా, ఆ దేవుని మీద ఒట్టేస్తానా, ఆగస్టు 15 చేస్తానా. నేను అడుగుతా ఉన్నా, ఆగస్టు 15 చేసినావు, ఏం చేసినావే అని మళ్ళీ ఇందులో మోసమే. నువ్వు ఎలక్షన్లు అయిపోయాక ఫిబ్రవరి నెలలో 49,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎస్ఎల్బీసీ ద్వారా చెప్పించినావు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్బీసీ ద్వారా 49,000 కోట్లు అని చెప్పాము. మళ్ళీ తర్వాత కాదని ఓసారి 41,000 కోట్లు అన్నారు, ఓసారి 35,000 కోట్లు అన్నారు. అవి పత్రికలు రాసినాయి, మేము చూసింది కాదు, నువ్వు చెప్పింది కాదు, అన్ని పత్రికలు రాసినాయి. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, రైతులు ఏదో తేలానన్నావు. క్యాబినెట్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరందరూ ఒక కమిటీ పెట్టుకొని నిజ